ఆంధ్రాలో రోడ్లు బాగా లేవని రోడ్ మెయింటెనెన్స్ ని అవుట్ సోర్స్ చేసి టోల్ కలెక్ట్ చేయాలని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూస్తుంది. చంద్రబాబు గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన టోల్ ఓన్లీ కార్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ మీద. సో దాన్ని బట్టి మనం ఒక కార్ వాళ్ళు ఎన్ని రకాల ట్యాక్సెస్ అండ్ చార్జెస్ టోల్స్ పే చేస్తారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ట్యాక్స్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఈవెన్ దో సెంట్రల్ కి పే చేసినా గానీ సో దాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమే పే చేస్తారు. లైక్ రోడ్స్, బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్ వెహికల్ బై చేసినప్పుడు ఎన్ని రకాల చార్జెస్ చూడండి. వెహికల్ రిజిస్ట్రేషన్ చార్జెస్ ఉంటాయి. నెక్స్ట్ రోడ్ ట్యాక్సెస్ వెహికల్ కాస్ట్ మీద 12 to 14% వరకు ఉంటుంది. నెక్స్ట్ జిఎస్టీ 28% ఉంటుంది. నెక్స్ట్ జిఎస్టీ అడిషనల్ సెస్ కూడా ఉంటుంది. 1 to 22% ఉంటుంది బేస్డ్ ఆన్ ఇంజిన్ కెపాసిటీ. నెంబర్ ప్లేట్ చార్జెస్ పే చేయాలి. లా ప్రకారం వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మ్యాండేటరీ. అండ్ వెహికల్ ఇన్సూరెన్స్ మీద మళ్ళీ 18% జిఎస్టీ పే చేయాలి. వెహికల్ డ్రైవ్ చేయడానికి మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. సో డ్రైవింగ్ లైసెన్స్ కి చార్జెస్ పే చేయాలి. వెహికల్ రన్నింగ్ కి ఫ్యూయల్ ఈజ్ మ్యాండేటరీ కదా. ఫ్యూయల్ మీద పెట్రోల్ అండ్ డీజిల్ మీద సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఉంది. స్టేట్ వ్యాట్ ఉంది. మళ్ళీ సెంట్రల్ సెస్సెస్ ఉన్నాయి. తర్వాత ఆంధ్రాలో సెప్టెంబర్ 2020లో జగన్ గవర్నమెంట్ 1 రూపీ పర్ లీటర్ ఆఫ్ పెట్రోల్ ఆర్ డీజిల్ మీద రోడ్ అండ్ డెవలప్మెంట్ సెస్ చార్జ్ చేస్తుంది. ఇంకా హైవేస్ మీద టోల్ ఆల్రెడీ ఉండనే ఉంది. సో ఆల్రెడీ ఇన్ని రకాల ట్యాక్సెస్ చార్జెస్ తో ట్రావెల్ బర్డెన్ అయింది. ఇంకా న్యూ టోల్స్ వేయడం అనేది ట్రావెల్ కాస్ట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. కమర్షియల్ వెహికల్స్ మీద టోల్ అనేది ఫైనల్ కన్స్యూమర్ మీదనే పడుతుంది. కన్స్యూమరే బేర్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రాలో రోడ్స్ బాగాలేవన్నది అందరికీ తెలిసిన విషయమే. బట్ కొత్తగా టోల్స్ వేసే బదులు లేడీస్ కి ఫ్రీ బస్ అనే స్కీమ్ ని 2-3 years పోస్ట్ పోన్ చేసి ఆ అమౌంట్ యూజ్ చేసి రోడ్స్ బాగు చేస్తే బాగుంటుంది.